టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు, ఏబిఎన్ రాధాకృష్ణల మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు కలిసిమెలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పుల మాదిరిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ ఎదుగుదలకు ఏబిఎన్ రాధాకృష్ణ ఎంతో సాయపడ్డారు. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో జగన్కి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేయాలో అంతా చేశారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురు కలిసి పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గెలుపు కోసం ఏబిఎన్ రాధాకృష్ణ ఎంతో కృషి చేశారు. అయితే గెలిచిన తర్వాతే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తన కోసం విస్తృతంగా పనిచేసిన మీడియా వారికి టీటీడీలో పదవులు కేటాయించారు చంద్రబాబు. టీటీడీ చైర్మన్తో పాటు 24 మంది సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. టీటీడీ చైర్మన్గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. అలాగే బోర్డు సభ్యురాలిగా ఈనాడు ఎండి కిరణ్ వియ్యంకులైన సుచిత్ర ఎల్లాకు అవకాశం కల్పించారు. టీడీపీ గెలవడానికి సాయం అందించిన మీడియా సంస్థల రుణం ఆయన ఈ విధంగా తీర్చుకున్నారనే విషయం అందరికీ అర్థమైంది. చంద్రబాబు విజయం కోసం అహర్నిశలు పనిచేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం ఎటువంటి పదవి దక్కలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు రాధాకృష్ణుల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు పాలనలోని లోపాల గురించి వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిపై బహిరంగంగానే తన ఛానల్లో కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కాకుండా మరో ఛానల్కు అసెంబ్లీ సమావేశాలు లైవ్ ఇవ్వడం కూడా వీరి మధ్య వైరాన్ని పెంచినట్లు చేసింది. ఇక చంద్రబాబు సైతం బిఆర్ నాయుడుతో పాటు సుచిత్ర ఎల్లాకు పదవులు కేటాయించడంతో రాధాకృష్ణ మరింత ఆగ్రహానికి లోనయ్యారని తెలుస్తోంది. మరి వీరి మధ్య వైరం ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది.